శ్రీమాత్రే నమః. వారాహిదేవి నవరాత్రులు 6వ రోజు అలంకరణ పూజ. మనసులో నిర్మాల్యం తొలగించుకునేది ఎలా? మనం నిత్యం ఆనందం సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నాము, కానీ అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాము. మనలోనూ ఉండిన వీటి కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. ఇది కేవలం భ్రమ. నిజమైన మనలో లేనిది బయట లేదు. పాలలో ఆంతర్యం ఉన్న వెన్న రావాలంటే కవ్వం పెట్టి చిలకాలి. అలానే మనసులో ఉన్న భగవన్నామాన్ని అనే కవ్వం పెట్టి చిలికితే అప్పుడు ఆనందం అనే వెన్న రావడం జరుగుతుంది. లోపల సాధన చేయనిదే బయట తిరుగుతూ అది కావాలి ఇది కావాలి అంటే ఏమొస్తుంది? మనలో ఉన్న దేవుడు కనపడకపోవడానికి ప్రధాన కారణాలు రెండు. మొదటిది అనేది తలవంపు, రెండవది నాది అనే తలవంపు. మొదటి అహంకారం, రెండవది మమకారం. ఈ రెండు మాలిన్యాలు వదిలించుకోవటానికే జీవుడు దేవుడు అవుతాడు. మన హృదయంలో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమ పవిత్రుడికి పలకరించాలంటే మనం పవిత్రం కావాలి. ఎలా? ప్రతిరోజు పూజ గదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని ఒక్కటే. అది ముందు రోజు నిర్మాల్యమైన తీసేసి పూజ సామాగ్రిని, పూజ గదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలో హృదయం నందున భగవంతుని అవలోకించాలంటే ముందుగా మనలో ఉన్న మాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమును, నిర్మాల్యమును తీసేయాలి. మన సద్గతికి దుర్గతికి కారణం మన మనసే. మన మనోచాపల్యము, మన అశాంతులకు కారణం మన కర్మలే. మన సుఖదుఖాలను కారణం మనలో అనేక బలహీనతలు ఉంటాయి. అలాగే లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. అలాంటప్పుడు బుద్ధిని వినియోగించాలి. హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసిన దాని గురించి ఆలోచించం. ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధిపరచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ వృషురులను తీర్చుకుంటూ ఈ దేహం సిద్ధమవ్వక ముందే హృదయం అందున దేవుణ్ణి పట్టుకోవాలి. మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ఒకటి ప్రేమ, రెండు జ్ఞానం. ఈ రెండు ఉన్నప్పుడే ఏకస్థితి వస్తుంది. శ్రీమాత్రే నమః. అందరూ సుఖశాంతులతో ఉండాలని వారాహిదేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారు పాదాలు పట్టుకోండి. మరో జన్మ లేకుండా అమ్మే చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.